హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఫయా ఒక అమ్మాయితో అడుగుతుంటాడు, ఇంకా అయితే నువ్వు నాతో చెప్తున్నావు, ఇంకా నువ్వు అబ్బాయి ఒక మర్డర్ ఎందుకు చేసావు అంటే ఇంకెవరో నీకు ఆర్డర్ ఇచ్చారు అని. ఇంకప్పుడు ఆ అమ్మాయి అంటుంది, అవును, ఇంకా నన్ను ఎవరో ఫోర్స్ చేశారు. ఇంకా దాని తర్వాత ఫయా ఆమెతో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫస్ట్ కిల్లర్ తో ఫయా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, ఇంకా సెకండ్ కిల్లర్ తో థాన్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, ఇంకా థర్డ్ కిల్లర్ తో తోమ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా ఆ ముగ్గురితో క్వశ్చన్స్ అడిగిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ కేస్ గురించి మాట్లాడుతుంటారు. ఇంకప్పుడు యై అంటాడు, ఇంకా మనకి అక్కడ ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు, ఇంకెందుకంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని చెక్ చేశారు. ఇంకా అప్పుడు సింగ్ అంటాడు, ఇంకా మనం మన దగ్గర ఉన్న 3 కిల్లర్స్ తో మనం క్వశ్చన్స్ అడిగాము, ఇంకేదైతే వాళ్ళు చెప్పారో ఇంకా అదంతా నిజమే, ఇంకెందుకంటే మనం వాళ్ళతో లైఫ్ డిటెక్టివ్ టెస్ట్ కూడా చేశాము. ఇంకా అక్కడ మనకి కేవలం విక్టిమ్ యొక్క DNA మాత్రమే దొరికింది, ఇంకా ఎవరిది దొరకలేదు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, కిల్లర్ చాలా కేర్ఫుల్ గా ఉన్నాడు, ఇంకా అతను మన కోసం ఎలాంటి ఎవిడెన్స్ ని పెట్టలేదు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇంకా మనకి ఫస్ట్ బాడీ అడవి మధ్యలో దొరికింది, ఇంకా సెకండ్ బాడీ మనకి రోడ్ సైడ్ దొరికింది, ఇంకా థర్డ్ బాడీ మనకి క్యానల్ దగ్గర దొరికింది. ఇంకా కిల్లర్ ఈ 3 బాడీస్ ని ఇంకా ఒక మెంటల్ హాస్పిటల్ ఉంది, ఇంకా దాని చుట్టుపక్కలే వదిలాడు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా మనం విక్టిమ్స్ యొక్క బాడీస్ ని జడ్జ్ చేస్తే ఇంకా నాకు అనిపించదు ఇంకా అది కేవలం ఒకటే కిల్లర్ అని. ఇంకా అప్పుడు తోమ్ అంటాడు, ఇంకా నాకు అనిపిస్తుంది కిల్లర్ మనకి ఏదైనా ఒక సైన్ ఇవ్వాలనుకుంటున్నాడు, ఇంకా లేకపోతే అతను ఏదో మనకి చెప్పాలనుకుంటున్నాడు. ఇంకా అప్పుడు యై అంటాడు, 3 మన సస్పెక్ట్స్ వాళ్ళు చెప్పారు, ఇంకా కిల్లర్ వాళ్ళని ఫోర్స్ చేశాడు ఇంకా విక్టిమ్స్ ని చంపడానికి, ఇంకా అతను వాళ్ళను టార్చర్ కూడా చేశాడు, ఇంకా దేంతోనైతే అతను తన రివెంజ్ తీసుకోవడానికి. ఇంకా నాకు అనిపిస్తుంది అతను ఒక సైకో అని. కానీ అప్పుడు ఫయా అంటాడు, ఏదైతే వాళ్ళు మనకు చెప్పారో ఇంకా మనం వాళ్ళ మీద బిలీవ్ చేయడం చాలా కష్టం, ఇంకా ఎవరు కూడా ఎవరిని ఇలాగ ఎలా ఫోర్స్ చేస్తారు. ఇది నాకు ఒక పాత కేసుని గుర్తు తెస్తుంది. ఇంకా అక్కడ కొందరు అమ్మాయిల గ్యాంగ్ ఉండే, ఇంకా వాళ్ళు కూడా ఇలానే మర్డర్ చేసేవాళ్ళు, ఇంకా నాకు అనిపిస్తుంది ఇది సిమిలర్ అని. దాని తర్వాత తోమ్ అంటాడు, ఇంకా మన దగ్గర 3 సస్పెక్ట్స్ ఉన్నారు, ఇంకా నాకు అనిపించదు ఇంకా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని. ఇంకా ఎందుకంటే మనం వాళ్ళని చాలా సార్లు ఇంటరాగేట్ చేశాము, ఇంకెలాగైతే మనం వాళ్ళతో క్వశ్చన్స్ అడిగాము ఇంకా వాళ్ళు దానికి ఆన్సర్స్ ఇచ్చారు, ఇంకా దాంట్లో మనకు ఏమనిపించలేదు ఎలాగైతే వాళ్ళు ఇంకా అబద్ధం చెప్తున్నట్టు. ఇంకా ఎలాగైతే వాళ్ళు ఆలోచించారో ముందుగానే ఇంకా ఎలా ఆన్సర్ ఇవ్వాలని, ఇంకా ఏదైతే వాళ్ళు వాళ్ళతో జరిగిందో అది చెప్పారు. ఇంకా అప్పుడు ఖీమ్ అంటాడు, ఇంకా నేను వాళ్ళ కళ్ళలో చూసాను, ఇంకా అలాగైతే అనిపించలేదు ఎలాగైతే వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఒకవేళ కిల్లర్ ఇంకా వాళ్ళని రియల్ గా ఫోర్స్ చేస్తే ఇంకా వాళ్ళని చంపడానికి, ఇంకా నాకు అనిపిస్తుంది అతను ముందుగానే సెక్స్ అసల్ట్ ఎక్స్పీరియన్స్ చేశాడు కావచ్చు, ఇంకా అప్పుడే అతను ప్లాన్ చేసి ఇంకా వాళ్ళను చంపేస్తున్నాడు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, నేను మిమ్మల్ని 2 టీమ్స్ లో డివైడ్ చేస్తున్నాను, ఫయా, థాన్, యై, ఇంకా మీరు విక్టిమ్స్ ఎవరితో కలిశారు ఇంకా దీని గురించి మీరు కనుక్కోండి, ఇంకా CCTV కెమెరాని చెక్ చేయండి, ఇంకా సింగ్, థోమ్, ఖీమ్ మీరు 3 మన 3 సస్పెక్ట్స్ యొక్క రిపోర్ట్స్ ఏదైతే ఉందో ఇంకా దాన్ని మీరు ఇంటరాగేట్ చేయండి, ఇంకా ఇది మీరు కనుక్కోండి కిల్లర్ విక్టిమ్స్ ని ఎక్కడ ఉంచాడో, ఇంకా ఏదైతే చుట్టుపక్కల CC కెమెరాస్ ఉన్నాయో ఇంకా వాటిని కూడా చూసుకోండి. ఇంకా నాకు అనిపిస్తుంది కిల్లర్ దాంట్లో అయితే కనబడతాడు ఎక్కడ ఒక చోట. ఇంకా దాని తర్వాత మనం యైని చూస్తాం, ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. ఇంకా దాని తర్వాత యై థాన్ తో అంటాడు, ఇంకా నేను నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, ఇంకా నువ్వు ఫయాతో కలిసి ఇంటికి వెళ్ళిపో. ఇంకా అలా చెప్పి యై అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే ఫయా థాన్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, దీని అవసరం లేదు, ఇంకా నేనే వెళ్ళగలను, ఇంకా నేను క్యాబ్ బుక్ చేస్తున్నాను. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, దీని అవసరం లేదు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, నాకు ఆకలి ఇస్తుంది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నాకైతే ఆకలి వేయడం లేదు. కానీ అప్పుడు ఫయా అంటాడు, కానీ నాకైతే ఆకలి ఇస్తుంది. ఇంకా దాని తర్వాత అతన్ని రెస్టారెంట్ లోకి తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నేను కోరుకుంటున్నాను ఇంకా ఈ కేసు త్వరగా సాల్వ్ కావాలని. ఇంకా నేను ఆ 3 సస్పెక్ట్స్ యొక్క రిపోర్ట్స్ ని చదివాను, ఇంకా వాళ్ళు 3 కూడా ఒక సౌండ్ గురించి చెప్పారు, ఇంకా ఒకవేళ మనకు ఆ శబ్దం గురించి తెలిసిపోతే ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా మనం కిల్లర్ దగ్గర కూడా చేరుకుంటాము అని. ఇంకా దాని తర్వాత థాన్ అంటాడు, పొలిటికల్ పార్ట్స్ ని కట్ చేసి అసలు ఎక్కడ పాడేశాడు. ఇంకా దాని తర్వాత ఫయాకి కోపం వస్తుంది. ఇంకా అతను అంటాడు, నాకేం తెలుసు. ఇంకా అతను అంటాడు, నువ్వు సైలెంట్ గా డిన్నర్ చేయి. ఇంకా దాని తర్వాత ఫుడ్ థాన్ మీద పడుతుంది.
ఇంకా అతను అప్పుడు అక్కడ నుండి లేచి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడే అతని చేతిని ఒక లేడీ పట్టుకుంటుంది. ఇంకా ఆమె అంటుంది, నీ లైఫ్ చాలా షార్ట్, ఇంకా అసలు నువ్వు ఇప్పటి వరకు చనిపోయాల్సి ఉండేది, కానీ నీ పేరెంట్స్ నిన్ను బాబాజీకి ఇచ్చేశారు. ఇంకా అందువల్ల నీ తలరాత మారింది. సో అందువల్లనే నువ్వు ఇప్పటి వరకు బ్రతికి ఉన్నావు. ఇంకా నేను నిన్ను వార్న్ చేయాలనుకుంటున్నాను. ఇంకా నువ్వు ఇప్పటి నుండి కేర్ఫుల్ గా ఉండు. ఇంకా ఏదైతే నువ్వు నీ పాస్ట్ లైఫ్ లో ఎవరికైతే కీడు చేశావో ఇంకా వాళ్ళు నీ చుట్టుపక్కలే ఉన్నారు. ఇంకా వాళ్ళు నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా దాని తర్వాత థాన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత ఆ లేడీ ఫయాతో కూడా అంటుంది, ఇంకా నువ్వు ఈ వ్యక్తిని నీకంటే దూరంగా పంపకు. ఇంకా ఎవరినైతే ఇతను తన పాస్ట్ లైఫ్ లో కీడు చేశాడో ఇంకా వాళ్ళు ఇతన్ని తీసుకోవడానికి వస్తున్నారు. సో అందువల్లనే నువ్వు ఇతన్ని ఒంటరిగా వదిలిపెట్టకు. ఇంకా ఎప్పుడు ఇతనితో కలిసి ఉండు. ఇంకా అప్పుడే ఫయాకి అతని సిస్టర్ నుండి కాల్ వస్తుంది. ఇంకా నువ్వు ఇంటికి ఎప్పటి వరకు వస్తున్నావు అని. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, నేను త్వరలోనే వస్తున్నాను, ఇంకా నువ్వు టెన్షన్ తీసుకోకు. ఇంకా అలా చెప్పి అతను ఫోన్ ని కట్ చేసేస్తాడు. ఇంకా అప్పుడే అతను చూస్తాడు ఆ లేడీ అక్కడ నుండి మాయమైపోయింది అని. ఇంకా అప్పుడు ఫయా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే కానీ అక్కడ ఎవరు ఉండరు. ఇంకా అప్పుడే అక్కడికి థాన్ వచ్చేస్తాడు. ఇంకా అతను అడుగుతాడు, నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా ఆ విచిత్రమైన లేడీని. ఇంకా నేను ఇప్పుడే కాల్ మీద మాట్లాడాను. ఇంకా అప్పుడే నేను వెనకాల తిరిగి చూడాను. ఇంకా అప్పటి వరకే ఆమె మాయమైపోయింది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, సైలెంట్ గా నువ్వు నీ డిన్నర్ కంప్లీట్ చేయి. ఇంకా దాని తర్వాత వాళ్ళు వాళ్ళ డిన్నర్ చేస్తుంటారు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఆ లేడీ కూడా అదే చెప్పింది, ఇంకా ఏదైతే బాబాజీ చెప్పాడో. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, రియల్ గా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, అవును. ఇంకా దాని తర్వాత మనం ఇటువైపు ఆ లేడీని చూస్తాం. ఇంకా ఆమె తన రూపాన్ని చేంజ్ చేసేస్తుంది. ఇంకా ఒక బ్యూటిఫుల్ గర్ల్ గా అయిపోతుంది. ఇంకా ఇటువైపు ఫయా థాన్ ని తన అపార్ట్మెంట్ కింద వదిలేస్తాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, థ్యాంక్ యూ. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు ఫయా థాన్ ని వెళ్లేటప్పుడు చూస్తూ ఉంటాడు. ఇంకా ఏదైతే ఆ విచిత్రమైన లేడీ చెప్తుందో ఆ మాటలను అతను గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా ఏదైతే ఆమె చెప్పిందో ఇంకా అతన్ని ఒంటరిగా వదలొద్దు అని. ఇంకా ఇటువైపు థాన్ అతని ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇంకా సోఫాలో కూర్చుంటాడు. ఇంకా టీవీని ఆన్ చేస్తాడు. ఇంకా అప్పుడు న్యూస్ లో ఆ కేసు గురించి చెప్తూ ఉంటారు. ఆ కేస్ ని ఒక స్పెషల్ టీమ్ కి ఇచ్చారు అని. ఇంకా థాన్ ఇటువైపు టీవీలో ఆ న్యూస్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతనికి ఇంకా ఆ లేడీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా ఏదైతే ఆమె చెప్పిందో ఇంకా వాళ్ళు నేను తీసుకోవడానికి వస్తున్నారు అని. ఇంకా అప్పుడే అతనికి విజన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఒక వ్యక్తి మరో వ్యక్తిని చంపుతున్నట్టు. ఇంకా అప్పుడే అతని డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఇంకా అప్పుడు అతనికి అనిపిస్తుంది అక్కడ ఎవరు ఉన్నారు అని. ఇంకా దాని తర్వాత అతను తన నైఫ్ ని లేపుతాడు. ఇంకా డోర్ ని ఓపెన్ చేస్తాడు. కానీ అక్కడ ఫయా ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఫయా థాన్ యొక్క రూమ్ లోకి వచ్చేస్తాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నువ్వు ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఉన్నావా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఈ రోజు నైట్ లో నేను ఇక్కడే పడుకుంటాను. ఇంకెందుకంటే నా బైక్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నాకు అనిపిస్తుంది నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంకా నువ్వు వెళ్ళి నీ బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపో. ఇంకా అది నీకు చాలా కంఫీగా ఉంటుంది. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇంకా నేను సోఫాలోనే పడుకుంటాను. ఇంకా దాని తర్వాత థాన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు ఫయా సోఫాలోనే పడుకుంటాడు. ఇంకా ఇటువైపు మనం థాన్ ని చూస్తాం. ఇంకా ఏదైతే అతను వాష్రూమ్ లో ఉంటాడు. ఇంకా అతని గురించి ఉన్న ఫయా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే వాష్రూమ్ లో ఫయా కూడా వచ్చేస్తాడు. ఇంకా అతను అంటాడు, నువ్వేం చేస్తున్నావు? ఇంకా అప్పుడు అతను కూడా అక్కడ బాత్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా థాన్ అతన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఫయా థాన్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు బ్లష్ ఎందుకు అవుతున్నావు? ఇంకా క్యాంప్ లో కూడా మనం కలిసే బాత్ తీసుకునే వాళ్ళం కదా. ఇంకా నువ్వు ఇందువల్లనే బ్లష్ అవుతున్నావా? ఇంకెందుకంటే నువ్వు ఏదైనా ఫీల్ అవుతున్నావా? ఇంకా దాని తర్వాత అతను థాన్ ని కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే థాన్ నిద్రలేస్తాడు. ఇంకా ఇక్కడ మనకి తెలుస్తుంది ఇది కేవలం అతని డ్రీమ్ అని. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నేను ఎలాంటి డ్రీమ్ చూశాను? ఇంకా దాని తర్వాత అతను తన బెడ్ లో నుండి లేస్తాడు. ఇంకా ఫయా దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతను చూస్తాడు ఇంకా అతను చాలా రిలాక్స్ గా పడుకొని ఉన్నాడు అని. ఇంకా దాని తర్వాత అతను అతని మీద పిల్లోస్ ని పెట్టేస్తాడు. ఇంకా దాని తర్వాత మనం మార్నింగ్ లో చూస్తాం. ఇంకా ఇక్కడైతే థాన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఇంకా ఏదైతే అతను నిన్న నైట్ లో డ్రీమ్ చూసాడో ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు అతనికి రియలైజ్ అవుతుంది. ఇంకా మళ్ళీ అతను బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ఫయా వచ్చేస్తాడు. ఇంకా అతను అంటాడు, వావ్ చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా నువ్వు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఏం చేసావు? ఇంకా దాని తర్వాత థాన్ ఫయాకి తన బ్రేక్ఫాస్ట్ ని ఇచ్చేస్తాడు. ఇంకా ఫయా బ్రేక్ఫాస్ట్ ని తింటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఈ ఎగ్ అయితే మాడిపోయింది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇది నా ఇల్లు. ఇంకా నీకు తినాలనిపిస్తే తిను. ఇంకా ఎక్కువగా బిల్డప్స్ ఇవ్వకు.
ఇంకా దాని తర్వాత ఫయా సాసెస్ ని తింటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఫయా థాన్ తో అంటాడు, ఇంకా నువ్వు నాకు సాస్ ఇవ్వగలవా? ఇంకా అప్పుడు థాన్ ఫయాకి సాస్ ఇస్తాడు. ఇంకా అప్పుడు ఫయా అతని చేని పట్టుకుంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు థాన్ బాటిల్ ని చాలా గట్టిగా ప్రెస్ చేస్తాడు. సో దాని వల్ల ఫయా ప్యాంట్ మీద సాస్ పడిపోతుంది. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇది నువ్వేం చేసావు? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నాతోని మిస్టేక్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇప్పుడు నేను వర్క్ కి ఎలా వెళ్ళాలి? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నువ్వు నాకుడే వెళ్ళిపో. ఇంకా దాని తర్వాత ఫయా అంటాడు, ఇంకా నువ్వు నాన్సెన్స్ మాట్లాడుతున్నావు. ఇంకా థాన్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా అతని బట్టలను వేసుకొని బయటికి వస్తాడు. ఇంకా అప్పుడు ఫయా థాన్ తో అడుగుతాడు, ఇంకా ఇవి నా మీద ఎలాగ కనబడుతున్నాయి? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నీ మీద ఈ షర్ట్ చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇవి యాయి. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, కానీ ఈ ట్రౌజర్ చూడు, ఇంకా ఇది చాలా టైట్ ఉంది. ఇంకా నీ దగ్గర యాయి ఒక ట్రౌజర్స్ లేవా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నువ్వే చెప్పావు కదా ఇంకా నువ్వు నా బట్టలు వేసుకుంటావు అని. ఇంకా నువ్వు తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయి, ఇంకా మనకు వర్క్ కి కూడా వెళ్లాల్సి ఉంది. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు అపార్ట్మెంట్ పైతో ఉంటారు. ఇంకా అప్పుడు థాన్ కి యాయి నుండి కాల్ వస్తుంది. ఇంకా థాన్ అతనికి చెప్తాడు, ఇంకా నేను ఆఫీస్ లో నుండి వెళ్ళిపోయాను, ఎందుకంటే నాకు సింగ్ చెప్పాడు కాఫీ షాప్ యొక్క సీసీ క్యామ్ ని చెక్ చేయాలి అని. ఇంకా మీరు కూడా ఇక్కడికి వచ్చేసేయండి. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, సరే. ఇంకా దాని తర్వాత థాన్ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఫయా అతన్ని ఆపుతాడు. ఇంకా అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నేను క్యాబ్ ని ఆపడానికి వెళ్తున్నాను. ఇంకా దాని తర్వాత ఫయా అతన్ని బైక్ దగ్గరికి తీసుకొస్తాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నీ బైక్ అయితే ఖరాబ్ అయిపోయింది కదా. ఇంకా దాని తర్వాత ఫయా ఆ బైక్ ని స్టార్ట్ చేస్తాడు. ఇంకా తను అంటాడు, కానీ ఇప్పుడు ఇది తనంతటా తనే ఫిక్స్ అయిపోయింది, ఇంకా నువ్వు త్వరగా బైక్ మీద కూర్చో. ఇంకా దాని తర్వాత ఫయా థాన్ ని బైక్ మీద కూర్చోపెడతాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి కలిసి వెళ్ళిపోతారు. ఇంకా ఇటువైపు థాన్ కాఫీ షాప్ దగ్గరికి చేరుకుంటాడు. ఇంకా అప్పుడు యాయి అంటాడు, ఇంకా నువ్వు బైక్ తో వచ్చావా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, అవును. ఇంకా అప్పుడు యాయి అంటాడు, అయితే నువ్వు అతని హెల్మెట్ ఇంకా ఎందుకు రిటర్న్ ఇవ్వలేదు? ఇంకా అప్పుడే అక్కడికి ఫయా కూడా వచ్చేస్తాడు. ఇంకా అతను అంటాడు, దీని అవసరం లేదు. ఇంకా అప్పుడు యాయి అంటాడు, ఇంకా మీరిద్దరు కలిసి వచ్చారా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, అవును. ఇంకా ఇతను నాకు దారిలో కనబడ్డాడు. ఇంకా దాని తర్వాత యాయి ఫయాతో అడుగుతాడు, ఇంకా నీకేమైంది? ఇంకా నీ ట్రౌజర్ చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఎందుకంటే ఇంకా ఇది థాన్ యొక్క ట్రౌజర్. ఇంకా దాని తర్వాత థాన్ ఫయాతో అంటాడు, ఇంకా నువ్వు సైలెంట్ అయిపో. ఇంకా దాని తర్వాత థాన్ యాయితో అంటాడు, ఇంకా అతను నిన్న నైట్ లో నా రూమ్ లో పడుకున్నాడు. ఇంకా అప్పుడు యాయి అంటాడు, రియల్ గానా? ఇంకా దాని తర్వాత థాన్ అంటాడు, ఇంకా పద మనం వర్క్ చేస్తాం. ఇంకా అప్పుడు వాళ్ళు ముగ్గురు ఒక చోట కూర్చుంటారు. కానీ ఫయా కూర్చున్నప్పటికే అతని పాయింట్ చింగిపోతుంది. ఇంకా అప్పుడు యాయి అంటాడు, ఈ సౌండ్ ఇక్కడ నుండి వచ్చింది. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా ఈ పాయింట్ చింగిపోయింది. ఇంకా అప్పుడు యాయి అంటాడు, నాకు అనిపిస్తుంది ఇంకా నువ్వు ఇది చేంజ్ చేసుకొని రా. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, సరే ఇంకా నేను దీన్ని చేంజ్ చేసుకొని వస్తాను. ఇంకా అలా చెప్పి ఇంకా అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు యాయి థాన్ తో అడుగుతాడు, ఇంకా నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా మనం వర్క్ గురించి మాట్లాడదాం. ఇంకా అప్పుడు యాయి అంటాడు, ఫయా కి అయితే రానివ్వు, ఇంకా అప్పుడు మనం వర్క్ గురించి మాట్లాడదాం. ఇంకా అతను థాన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో ఇంకా అలా ఏం కాలేదు. ఇంకా అప్పుడు యాయి అంటాడు, కానీ నేనైతే ఏం చెప్పలేదు, నీ లాస్ట్ నైట్ ఎలా జరిగింది? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, పద మనం వర్క్ గురించి మాట్లాడదాం. ఇంకా ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.